హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో పై నెట్వర్క్ గురించి మాట్లాడుకుందాం. అలాగే మనం వీడియోలోకి వెళ్లే ముందు నాకు కామెంట్ సెక్షన్ లో ఒక మిత్రుడు అడిగిన విషయం ఏంటంటే, అతను అడిగిన విషయాన్ని చూసి నాకు నవ్వు వచ్చింది. అసలు అతనికి క్రిప్టో కరెన్సీ మీద అసలు కొంచెమైనా అవగాహన ఉందా అని అనిపించింది. అతను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అన్న ఈ పైకాయిన్ యొక్క సర్క్యులేటింగ్ సప్లై అనేది 100 బిలియన్ గా ఉంది. అటువంటప్పుడు ఈ ప్రైస్ కూడా ఉండదు, ఇక ముందు ముందు కిందకే వెళ్తుంది కానీ పైకి అనేది వెళ్ళదు. మీరు ఫ్యూచర్ లో $1 $2 వెళ్తుంది అని ఎలా చెప్తున్నారు అని చెప్పేసి అడగటం జరిగింది. చెప్తున్న అతనికే కాదు ఫ్రెండ్స్, అందరికీ చెప్తున్నాను. ఏదైతే మనకి ఇప్పుడు క్రిప్టో కరెన్సీలో XRP మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఒక ట్రెండింగ్ కాయిన్ గా ఉంది. దాని టోటల్ మాక్సిమం సర్క్యులేటింగ్ సప్లై కూడా 100 బిలియన్. అది ఇప్పుడు ప్రెజెంట్ 59 బిలియన్స్ లో అయితే సర్క్యులేటింగ్ సప్లై ఉండటం జరిగింది. కానీ ఇప్పటికీ అది ట్రెండింగ్ కాయిన్ గా ఉంది. దాదాపు అది ఇప్పుడు $3 పైన అయితే దాని ప్రైస్ రన్ అవుతుంది. కానీ ఆ XRPకి మన పై నెట్వర్క్ ఉన్న యూటిలిటీ అని ఏదైతే అనుకుంటున్నామో అటువంటి యూటిలిటీ ఏది లేదు, యూజ్ కేస్ కూడా ఏమీ లేదు. కానీ అది ఇప్పటికి ఒక ట్రెండింగ్ కాయిన్ గానే రన్ అవుతుంది. అటువంటప్పుడు దానికి ఉన్న ప్రైసింగ్ చేరుకోవడానికి పై కాయిన్ కి ఎక్కువ సమయం పట్టదు. కాకపోతే మన యూటిలిటీ అనేది స్టార్ట్ అవ్వాలి, పూర్తిగా దీని అడాప్షన్ అనేది కంప్లీట్ అవ్వాలి. అప్పుడు ఇలా ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళే ముక్కును వేలేసుకుంటారు. సర్లేండి, ఇలా అనేవాళ్ళు ఎక్కువగా మనం చూస్తూనే ఉంటాం. ఇక మనం పై వీడియోలోకి వెళ్తే, ఇక ముందు వచ్చే ఆగస్టు నెల నుంచి మన పైకాయిన్ కి మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ క్రిప్టో మార్కెట్ లో బిట్ కాయిన్ అనేది ఆల్ టైమ్ హై అనేది టచ్ చేసింది. అది మన అందరికీ తెలుసు. అదే విధంగా దాన్ని అనుసరించి ఉన్న మిగతా కాయిన్స్ అన్ని కూడా ఆల్ టైమ్ హై వైపు వెళ్ళటం మనం చూస్తూనే ఉన్నాం. ఈ సమయంలో మన పై కాయిన్ అనేది కొన్ని రోజుల నుంచి కూడా $0.4 రేంజ్ లో అయితే ఎటువంటి చలనం లేకుండా ట్రేడ్ అవుతూ ఉంటాం మనం చూస్తూనే ఉన్నాం. దానికి కారణం ఈ కాయిన్ లో ఉన్న అన్లాకింగ్ అని చెప్పేసి మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇదే సమయంలోనే మన పై కాయిన్ లో వేల్స్ యొక్క యాక్టివిటీని కూడా మనం చూస్తున్నాం. దానికి ఇప్పుడు పై కోటింగ్ చేస్తున్న అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అదొక కారణం కాగా, ఇంకొకటి నెక్స్ట్ మంత్ అంటే ఆగస్ట్ నెలలో మన పై కాయిన్ కి సంబంధించి ఒక మంచి న్యూస్ అయితే ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే, ఈ కాయిన్ కి సంబంధించి అన్లాకింగ్స్ అనేవి చాలా లో లెవెల్ అయితే ఉండటం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఏదైతే ఈ కాయిన్ యొక్క సర్క్యులేటింగ్ సప్లై ఉందో ఆ సప్లై అనేది మార్కెట్ లో చాలా తక్కువగా యాడ్ అవడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా సర్క్యులేటింగ్ సప్లై అనేది తక్కువగా యాడ్ అవడం వల్ల మన పై కాయిన్ అనేది తన ప్రైస్ ని రికవర్ చేయడంలో ఎక్కువ ఛాన్స్ ఉంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇంకొక పక్క ఏదైతే బైనాన్స్ ప్లాట్ఫామ్ లిస్టింగ్ ఉందో దాని గురించే యూట్యూబ్ లోను, ఫేస్బుక్ లోను, ట్విట్టర్ పేజీల్లోను విపరీతంగా చర్చ అయితే నడుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి అఫిషియల్ అనౌన్స్మెంట్స్ అయితే మనం చూడలేదు. కానీ ఈ పై కాయిన్ అనేది ఆగస్ట్ లో బైనాన్స్ ప్లాట్ఫామ్ లో లిస్ట్ అవుతుంది అని చెప్పేసి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. అదే ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఒక ట్రెండింగ్ గా నడుస్తుంది అనమాట. ఆ న్యూస్ ఏంటి అని చెప్పి చూసుకుంటే, ఇది పై న్యూస్ జోన్ అనే పై టీమ్ యొక్క న్యూస్ ఛానల్ అనమాట. అదే ఇప్పుడు ట్విట్టర్ అంటే X ప్లాట్ఫామ్ దానిలో ట్రెండింగ్ గా నడుస్తుంది అనమాట. ఈ న్యూస్ లో వీళ్ళు బైనాన్స్ ప్లాట్ఫామ్ లో లిస్ట్ అయిందని చెప్తున్నారు, కానీ ఇది అఫిషియల్ గా అనౌన్స్మెంట్ అవ్వలేదు అని చెప్పేసి చెప్తున్నారు. దానికోసం పై కోర్ టీమ్ అనేది దీనికోసం వర్క్ చేస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. రానున్న కాలంలో ఈ పై నెట్వర్క్ అనేది ఎక్కువ శాతం క్రిప్టో మార్కెట్ ని యాక్సెస్ చేస్తుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అలాగే ఈ బైనాన్స్ ప్లాట్ఫామ్ అనేది పై కాయిన్ కి బైనాన్స్ కాంటాక్ట్ సపోర్ట్, అలాగే బైనాన్స్ P2P ట్రాన్స్ఫర్ సపోర్ట్ అనేది ఇస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. దీన్ని చూస్తే నాకు ఒక సామెత గుర్తొస్తుంది ఫ్రెండ్స్. చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదా, నాన్నా పులి అని అంటారు కదా, అప్పుడు రాదు. కానీ ఎప్పుడైతే నాన్న దాన్ని పట్టించుకోకుండా ఉంటాడో అప్పుడు పులి వస్తుంది అనమాట. అలాగే ఇప్పుడు ఈ బైనాన్స్ గురించి రూమర్స్ వస్తూ ఉన్నాయి, కానీ అది జరగట్లేదు. మనం దీని గురించి పట్టించుకోకుండా ఉంటాం కదా, అది తప్పకుండా బైనాన్స్ లో లిస్ట్ అవుతుంది. తప్పకుండా జరగబోయేది ఇదే ఫ్రెండ్స్. కానీ బైనాన్స్ ప్లాట్ఫామ్ అనేది పై కాయిన్ లిస్ట్ చేయకపోవడానికి కారణాలు చెప్తున్నారు. ఒకసారి చూడండి. దానికి ఒక కారణం, ఈ పై నెట్వర్క్ యొక్క ఓపెన్ మెయిన్ ఏదైతే ఉందో అది ఫుల్ గా లాంచ్ అవ్వకపోవడం, అలాగే థర్డ్ పార్టీ యొక్క సెక్యూరిటీ ఆడిట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయకపోవడం. అలాగే మేజర్ గా ఉన్న మెయిన్ పాయింట్ ఏంటంటే, పై నెట్వర్క్ అనేది ఇప్పటి వరకు అఫిషియల్ గా బైనాన్స్ లిస్టింగ్ కోసం ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయలేదు అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఈ పై నెట్వర్క్ కి సంబంధించి అనలిస్ట్స్ ఏం చెప్తున్నారో చూస్తే, ఈ పై కోర్ టీమ్ అనేది ఇప్పుడు మెయిన్ గా దీని యొక్క ఎకో సిస్టమ్ మీదే ఫోకస్ పెట్టింది. ఎందుకంటే దీన్ని ఇంప్రూవ్ చేయడానికి. దానికోసం మనందరికీ తెలుసు, పై నెట్వర్క్ అనేది 100 మిలియన్ వర్త్ ని వెంచర్ క్యాపిటల్ ఫండ్ గా ఉంచడం జరిగింది. మీరందరూ కూడా ఒకే మాట చెప్పండి ఫ్రెండ్స్, ఇప్పటి వరకు కూడా ఇటువంటి ఆప్షన్ ని ఏ ప్రాజెక్ట్ కూడా ఇవ్వలేదు. ఇలా ఎవరుంటారు చెప్పండి? మీరు మా దగ్గరికి రండి, మా ఎకో సిస్టానికి, మా డెవలప్మెంట్ కి సపోర్ట్ చేయండి, ఫండింగ్ మేము చేస్తామని అంటున్నారు. ఈ వీడియో చూస్తున్న అందరినీ అడుగుతున్నాను ఫ్రెండ్స్, ఇలాంటి సపోర్ట్ చేసే ప్రాజెక్ట్ మన క్రిప్టో మార్కెట్ లో
ఇన్ని కాయిన్స్ ఉన్నాయి కదా, ఇటువంటివి ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా చేస్తుందా? ఒకసారి మీరే చెప్పండి. అలాగే నెక్స్ట్ మంత్ నుంచి మన పైకాయిన్ యొక్క ప్రైస్ గురించి ప్రిడిక్షన్ అయితే ఒకటి వచ్చింది చూడండి. దాంట్లో వీళ్ళు ఈ పైకాయిన్ ప్రైస్ అనేది దాదాపు 20% నుంచి 50% వరకు ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇంకో పోస్ట్ చూడండి, పైకాయిన్ ప్రైస్ అనేది అప్ సైడ్ వెళ్తుందా అని చెప్పేసి అడిగితే అవునని సమాధానం చెప్తున్నారు. దానికి 2 కారణాలు కూడా చెప్తున్నారు. దానిలో మొదటిది, ఏదైతే ఇప్పుడు నడుస్తుందో ఈ జూలై నెలలో అన్లాకింగ్ వేవ్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక సెల్లింగ్ ప్రెజర్ అనేది ఆగస్ట్ నెలలో లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అసలు సెల్లింగ్ ప్రెజర్ ఉండటానికి సెల్లింగ్ ప్రెజర్ అనేది ఎప్పుడు ఉంటుంది చెప్పండి ఫ్రెండ్స్? ఎక్కువగా అన్లాకింగ్స్ ఉన్నప్పుడు, సర్క్యులేటింగ్ సప్లై అనేది ఎక్కువగా ఉన్నప్పుడు. అదే సర్క్యులేటింగ్ సప్లైలో ఈ కాయిన్స్ అనేవి ఏడవకపోతే ఆ కాయిన్ అనేది మెయిన్ గా ఒక స్టేబుల్ ప్రైస్ నే చూపిస్తుంది. అటువంటప్పుడు ఆ కాయిన్ ఎక్కువగా రికవర్ అవడానికే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే రెండో పాయింట్ చూసుకుంటే, ఆల్రెడీ ఏదైతే బుల్ రన్ ఉందో ఆ బుల్ రన్ లో మేజర్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఒక పంప్ అయితే అవ్వడం జరిగింది. అన్ని కాయిన్స్ కూడా ఆల్ టైమ్ హై వైపు వెళ్ళటం అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటి నుంచి పై కాయిన్ లో ఎటువంటి సెల్లింగ్ ప్రెజర్ లేదు కాబట్టి మన పై కాయిన్ కూడా ఆల్ టైమ్ హై వైపు వెళ్ళాలని చెప్పేసి కోరుకుందాం. చివరిగా అందరికీ ఒకే మాట చెప్తున్నాను ఫ్రెండ్స్, దయచేసి ఈ కాయిన్ లో సెల్లింగ్ ప్రెజర్ అయితే క్రియేట్ చేయకండి. మెయిన్ గా దీని యొక్క ఎకో సిస్టమ్ మీద దృష్టి పెట్టండి, యూటిలిటీ మీద ఫోకస్ చేయండి. మీరు ఈ ఎకో సిస్టమ్ యూటిలిటీ మీద ఫోకస్ చేస్తే మన పైకాయిన్ ప్రైస్ పెరగడానికి చాలా ఉంటుంది. కాబట్టి మీరు ఈ పైకాయిన్ ని సెల్ చేయకుండా ఏదైతే మనం యూటిలిటీ ఫంక్షన్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ముఖ్యంగా పైన రిస్క్ చెప్తాను ఫ్రెండ్స్, మనం దీంట్లో ఎటువంటి అమౌంట్ కూడా పెట్టలేదు కాబట్టి దయచేసి ఈ కాయిన్స్ అయితే సెల్ చేయకండి. మన ఎకో సిస్టమ్ పూర్తిగా అడాప్షన్ జరిగి యూటిలిటీ అనేది ఫుల్ ఫంక్షనింగ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. మీరు తప్పకుండా మంచి ప్రాఫిట్స్ అయితే పొందగలరు. నేను చెప్పిన ఈ విషయాలు మీ అందరికి నచ్చాయని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. లేదు ఈ కాయిన్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.